వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. వీడియో చూడండి. పాప్కార్న్ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పాప్కార్న్ తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పాప్కార్న్ గింజలు చూడండి, మొక్కజొన్న గింజలు అంటాం మేమైతే. చూడండి, సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా మొక్కజొన్న గింజలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, కాస్త ఏగితే పాప్కార్న్ తయారవుతాయి. చూడండి, ఇలా పాప్కార్న్ అయితే అవుతాయి. ఎగిరిపోతున్నాయి పాప్కార్న్. నేనైతే మూత పెడుతున్నాను. చూడండి, ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ పాప్కార్న్ వేస్తున్నాను. కాస్త ఆయిల్, రుచికి సరిపడా సాల్టు, పాప్కార్న్ గింజలు వేసి, కాకపోతే కొన్ని కొన్ని వేయించుకుంటే చక్కగా పేలుతాయి. నేనైతే చాలా వేసేసాను. చూడండి, కాసేపు ఉంటే పాప్కార్న్ తయారవుతాయి. చూడండి, అవుతున్నాయి. ఇలా పాప్కార్న్ తయారైపోయినాయి. పసుపు నచ్చట్లే అనుకుంటే, వద్దనుకుంటే ఆప్షనల్ అండి. వేయచ్చు, వేయకపోవచ్చు, కానీ రుచిగా ఉంటాయి పసుపు వేసుకుంటే. చూడండి, చక్కగా తయారైపోయాయి పాప్కార్న్ గింజలు. చూడండి, చక్కగా వేలాయి పాప్కార్న్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చక్కగా రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ పాప్కార్న్ గింజలు అయితే దుబాయ్ నుంచి వచ్చినవి. చూడండి, చక్కగా పాప్కార్న్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, చక్కగా పేలాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.